ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు వారాహిదేవి నవరాత్రుల చివరి రోజు. భక్తులు చాలా మంది వచ్చారు, పొద్దున్న వస్తూనే ఉన్నారు. ఈరోజు మాకు పూర్వం నుంచి వీళ్ళు మాకు బాగా పరిచయం భక్తులు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను చూశారు. అప్పటికిప్పుడు చాలా చేంజ్ అయ్యారనేసి పెట్టినారు. సరే, ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు కదా, వీళ్ళ మాటల్లోనే చూద్దాం. మీ పేరమ్మా? నా పేరు అలవేలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడంగానే ఒక మంచి ఇది అంటే ఒక ఏదో తెలియని ఒక ఇదే అయింది. ఎందుకంటే ఒకప్పుడు ఒకలా చూసి ఇప్పుడు ఎంత మంచి గురువు గారిలా చూడడం అనేది చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అలాగే అమ్మవారిని కూడా చాలా బాగా తయారు చేశారు. చాలా బాగుంది. చాలా కన్నుల పండగలు అనిపించింది. చాలా చాలా బాగుంది సార్. ఈ అట్మాస్ఫియర్ ప్లస్ ఈ టెంపుల్ అలంకరణ చాలా బాగుంది సార్. కంపల్సరీగా చూడవలసిన ఏరియా. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరమ్మా? శ్రీలత. మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందం అనిపించింది. అమ్మవారి అవతారం చూడగానే మాకు ఒక ఆనందం అనిపించింది. ఇలాంటి అవతారం ఫస్ట్ టైం ఇదే రావడం కూడా చాలా ఆనందంగా. నెలంతా ఉంచుతాను అమ్మవారిని, గవర్నమెంట్ చూడండి. మీ పేరమ్మా? శ్రీదేవి అని. ఇది సెకండ్ టైం నేను రావటం. మొదట రాజరాజేశ్వరి దేవి, కానీ ఇప్పుడు మళ్ళీ వారాహి పెట్టారు అనగానే చాలా ఆనందంగా అందరం వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ డే అయినా సరే మాకు ఫస్ట్ డే ఇలా అనిపిస్తుంది. ఇంకా ఎక్కడే చూసుకోవాలనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు అపర్ణ అండి. నేను కూడా ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి. నవరాత్రుల్లో అది 9th డే లాస్ట్ రావడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. సడన్ గా వచ్చాం అనమాట. ఆవిడ పిలిపించుకున్నారు మమ్మల్ని. నా పేరు శైలజ అండి. నిన్న కాక మొన్న రాత్రి నుంచి యూట్యూబ్ మామూలు షార్ట్స్ చూస్తాం కదా, ఆవిడది వీడియోసే వచ్చేవన్నమాట కంటిన్యూస్గా. నిన్న ఈవినింగ్ ఇవి వెళ్దాము మా అందరం అనుకుంటున్నాము అనుకోసరికి ఈ అమ్మవారివే వచ్చాయి అన్నమాట. ఇవన్నీ ఇవి నుంచి పిలుపు ఆవిడ ద్వారా వచ్చింది. ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం. చక్కగా అమ్మవారిని ఈ నెలంతా కూడా ఉంచుతాము. ఈ నెలంతా కూడాను చక్కగా ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. చాలా బాగా కూడాను ఎవరైనా మీకు ఏ సమస్య ఖచ్చితంగా అయితే మాత్రం చూడవలసి. మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ అమ్మవారు చాలా శక్తి కూడా ఉంటుంది. మీరు ఎవరైనా దర్శించుకోవచ్చు. దర్శించుకుంటే చక్కగా అమ్మవారికి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అందరికి కూడా. అందులో మీ యొక్క ఇది కూడా మమ్మల్ని నవరాత్రులు, దసరా నవరాత్రులు ఇంకా బాగా చేస్తాం. అప్పుడైతే 9 రోజులు కూడా 9 అవతారాలు ఉంటాయి అమ్మవారు. ఇక్కడైతే స్వీట్స్ కూడా వేసి చక్కెర పొంగలి యొక్క ఆద్యం నుంచి అమ్మవారిని దర్శించుకున్న చివరి రోజు దసరా రోజు కూడా అది కూడా చేస్తాం. అప్పుడు కూడా మీరు అందరు రావచ్చు. మీ దర్శనం